నమస్తే. ములుగు గ్రౌండ్ రిపోర్ట్లో ఉన్నాం. పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సో ఎందుకు ములుగుకే వచ్చినామంటే ములుగు నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్న సీతక్క మంత్రిగా కూడా కొనసాగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు దాటుతూ ఉన్నది. మంత్రుల నియోజకవర్గాల్లో పరిస్థితి ఎట్లా ఉందని చెప్పి గ్రౌండ్ రిపోర్ట్ చేస్తూ ఉన్నాము. సో నేను ములుగు నుంచి వేరే గ్రామాలకు వెళ్తూ ఉంటే కొంతమంది రైతులు కనిపించినారు. సో కార్ అక్కడ రోడ్డు మీద పార్క్ చేసి సో ఈ సైడు పొలం లోపలికి వచ్చిన వాళ్ళు రైతులేనా, సో ఇక్కడ ఏం చేస్తూ ఉన్నారు, రైతుల పరిస్థితి ఏంది, ముఖ్యంగా ఈ వారం రోజుల కాలంలో సోషల్ మీడియాలో చర్చ జరుగుతూ ఉన్నది. రైతులకు కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది, ధాన్యం కొనుగోలు జరుగుతలేదు, లారీలు లేదు, గోన సంచులు లేవన్న చర్చ బలంగా జరుగుతూ ఉంది. అసలు రైతుల సమస్య ఏంది, గతంలో లేని సమస్య ఇప్పుడు ఎందుకు వచ్చింది, నిజంగా ఇది రాజకీయం ఎందుకు, బీఆర్ఎస్ పార్టీ ఇతర పార్టీలు రాజకీయం ఎందుకు చేస్తూ ఉన్నాయి, వాస్తవాలు ఏంది, సో ఇక్కడ వాళ్ళతో కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. సో చాలామంది ఏంటంటే గతంలో ఎప్పుడు కూడా రైతులకు సమస్య రాలేదు, ఈసారి ఈ సమస్య ఎందుకు వస్తూ ఉందని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు. సో ఇక్కడ కొంతమంది రైతులే అనుకుంటా మేబీ, సో పొలంలో ఉన్నారు కాబట్టి వాళ్ళని చూస్తూ ఉంటే రైతులని క్లియర్గా అర్థమవుతూ ఉంది. ఒకసారి వాళ్ళ ఒపీనియన్ తెలుసుకొని, సో ఎక్కడ కూడా రాజకీయంతో మనకు సంబంధం లేదు, బట్ ఈ రైతుల సమస్య కూడా అల్టిమేట్గా పొలిటికల్ చుట్టే తిరుగుతుంది కాబట్టి అసలు రైతులకు ఎందుకు ఈ సమస్య వచ్చింది, గతంలో లారీల సమస్య ఎందుకు లేదు, ఇప్పుడు ఎందుకు లారీల సమస్య వచ్చిందో ఒకసారి వాళ్ళతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మీరంతా రైతులేనండి? అంత రైతులే, ఓకే. సో ఒక 2 నిమిషాలు మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తానే. సో అసలు రైతుల సమస్య ఏంది, ఈ వారం రోజుల పాటు సోషల్ మీడియాలో మొత్తం మీ గురించే చర్చ, లారీలు లేవు, ధాన్యం కొనుగోలు జరుగుతలేదు, కాంగ్రెస్ పార్టీ పని కథమైందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఇతర పార్టీలు మొత్తం ప్రచారం చేస్తూ ఉన్నాయి. సో అసలు ఏం జరుగుతుంది, మీ సమస్యలు ఏంది, అసలు ఎందుకు మీరు ఇబ్బంది పడుతూ ఉన్నారు? అయితే వరి కొనుగోలు, ధాన్యం కొనుగోలు జరుగుతలేదంటే సార్, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క సీజన్లో వేస్తారు. కొంతమంది డిసెంబర్లో వేస్తారు, కొంతమంది జనవరిలో వేస్తారు, కొంతమంది ఫిబ్రవరిలో వేస్తారు. వీటితో పాటు ఏమవుతుంది కదా అంటే మాకు పంట చేతికి వచ్చేసరికి ఈసారి పెద్ద మొత్తంలో మక్క సాగుబడి జరిగింది. మక్క పెద్ద మొత్తంలో జరిగింది సార్. ఓకే. అయితే మక్క వడ్లు ఒకటే సీజన్లో వచ్చేసరికి మక్కలు వేరే జిల్లాలకు పోయేసరికి అక్కడ ఒక్కొక్క లారీ లోడు 5 రోజులు ఉండేసరికి ఇక్కడ లారీ ఆఫీసుల కాడ ఇబ్బంది అయింది. వాళ్ళకు ఒక ట్రబుల్ ఉన్నది. ఈడ ఫస్ట్ క్రాప్, సెకండ్ క్రాప్ ఇట్లా డిసెంబర్లో వేసిన వాళ్ళు ఒక నెల ముందు, జనవరిలో వేసిన వాళ్ళకి కొంచెం నెల వెనుక, ఈ ఫిబ్రవరి మేడారం అయిపోయిన వాళ్ళకి వేసిన వాళ్ళకి కూడా ఈ ఫస్ట్ కోసిన వాటినే కలుపుతారు అన్నట్టు. ఏం చేస్తారు కదా అంటే ఇప్పుడు మీరు అన్నారు ఇట్లా అట్లా అని, దాని ఏమవుతుంది కాబట్టి లాస్ట్ మూమెంట్ కోసిన వాళ్ళు కూడా ఏం చేస్తారు కదా అంటే మా నెల రోజులు అవుతుంది, 40 రోజులు అవుతుంది, 20 రోజులు అవుతుంది అని అంటారు. కానీ అది కాదు. గతంలో ఒకటేసారి ఈ వరి మొక్కజొన్న ఒకటేసారి పంట చేతికి రాలేదు, ఎప్పుడు రాలేదు. మక్కలు ఇంతగానో ఎప్పుడు వేయలేదు, ఇప్పుడు బాగా వేసింది ఈసారి. ఓకే. ఒక మా నర్సాపూర్ గ్రామ పంచాయతీ రెవెన్యూ ప్రాంతంలో దగ్గర 700-800 ఎకరాలు వేసింది. ఓకే. నేను వేరే గురించి మాట్లాడతలేను, మా ఏరియాలోనే 700-800 ఎకరాలు వేసింది. ఎందుకు, రీజన్ ఏంది, వరి కాకుండా ఎందుకు మొక్క మీద ఎందుకు ఇన్వెస్ట్ చేసినారు? ఎందుకు అంటే మిట్టకైనా దేనికైనా కొంచెం రేటు కూడా 2400 ఉన్నది. వాటితో పోల్చుకుంటే అది 40 క్వింటాన్లు వెళ్తుంది, ఇది 28 క్వింటాన్లు 30 క్వింటాన్లు వస్తాయి. ఈ కట్టింగ్ లను అవన్నీ ఇవన్నీ పోయినా కూడా మొక్కకు ఒకటి కష్టం తక్కువ ఉంటది. ఒక నీళ్లు కట్టుకున్నాడు, పిండేసుకున్నాడు, అంతే పెద్దగా కష్టం అనేది ఉండదు. తూర్పాల పట్టుడు కానీ దాంతో ఇబ్బంది ఏమి ఉండదు. మనం ఇరిచేసుకున్నది అంటే ఆటోమేటిక్ గా ఇంట్లో 4 ఉంటే చేసుకోవచ్చు ఎకరం మక్క. అట్లా దీంతో కొంచెం ఇబ్బంది ఉంటుందని మెట్ట పంటలకు మక్క వేసుకుంటారు. ఎందుకంటే కొన్ని చౌక భూములు ఉంటాయి, గడ్డ భూములు ఉంటాయి, పత్తి తొందరగా పోతుంది. తొందరగా పోతుంది ఏం చేస్తాడు అంటే మళ్ళీ ఆరుతాడు పంట కింద మక్క వేసుకుంటాడు. ఈసారి మక్క ఎక్కువ అయింది, ఒకరిని చూసి ఒకరు మక్క ఎక్కువ వేసిండు. అట్లా లారీల కొరత ఏర్పడడం వల్ల కొంచెం వెనక చీరు కోసిన వాళ్ళకు ఇబ్బంది కావట్లేదని కూడా అట్లా మళ్ళీ చిన్న చిన్న మిల్లులు కూడా ఈ దొడ్డు వాళ్ళు తీసుకోక వాళ్ళకు బాయిలు కటింగ్ అవుతాయి కాబట్టి పారా బాయిలు మిల్లు పోవాలి కాబట్టి అక్కడ ఈ వేరే స్టేట్లలో ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళు పోవడం వల్ల, ఈ లేబర్ షార్టేజ్ ఉండడం వల్ల, అమ్మాయిల కొరత ఉండడం వల్ల ఈ లారీలో ఆ పారా బాయిలు మిల్లు కాడ ఎక్కువ అవుపడుతున్నాయి అన్నట్టు. ఎందుకంటే రోజు 5-10 ఇట్లా దింపుకుంటారు కదా, ఒకటేసారి 20 పోట్ల దింపలేరు కదా వాళ్ళు కూడా. పంట ఎక్కువయ్యేసరికి అంటే అమ్మాయిలు అంతే మంది ఉన్నారు, పంట ఎక్కువ అయిపోయింది. ఎకరాన 40-50 బస్తాలు వచ్చినాయి ఈసారి. ఈల్డింగ్ అనేది వాతావరణాన్ని బట్టి వస్తుంది. ఈసారి వాతావరణం మంచిగా ఉన్నది యాసింగ్కి. అట్లా ఎట్లా ఎకరానికి ఎంత వస్తుంది ఇది వడ్లు? ఇక వస్తుంది సార్ 6.5 అంటే కొంచెం 40 బస్తాలు 35 బస్తాలు పత్తాయి. అంతకుముందుకు ఎన్ని బస్తాలు వస్తుండే? అంతకుముందు అంతే వచ్చి ఉండే 40 బస్తాలు వచ్చినాయి. ఈసారి కొంతమందికి 50 బస్తాలు వచ్చినాయి, వెరైటీని బట్టి. అట్లా 1010, 1010 ఇట్లా ఏంటంటే సార్ 16-35 కూడా 50 బస్తాలు వచ్చినాయి. 6.5 35 బస్తాలు చొప్పున వచ్చినాయి. ఈ 6.5 సన్నాలు అనేటి లోకల్ మిల్లులలో తీసుకున్నారు.
ఈ పారా బాయిల్డ్కు ఈ 1000 పదులు పెద్ద మొత్తంలో పోయేసరికి కటింగ్ బాయిల్డ్ కదా, ఆ వాటికి పోయేసరికి లేబర్ షార్టేజ్ వల్ల కొంచెం ఆగుడు మొదలు. ఇప్పుడు మీకు ఎన్ని ఎకరాలు ఉంది? నేను 6 ఎకరాలు వేసిన సార్. మొత్తం వరియేనా మొక్కజొన్న ఇట్లా ఇష్టమా? నేను 2 ఎకరాలు మొక్కజొన్న వేసిన. మాక్సిమం నెల 15 రోజులు అవుతుంది మొక్కలు పోయి, ఇప్పటి వరకు పైసలు పడలేదు. సరే పైసలు ఇడిచిపెట్టు, మాకు కూడా అదే పరిస్థితి అయితే మేము కూడా 2 రోజులు లారీ ఆఫీస్ కాడ ఉండి తీసుకొచ్చుకున్నాం. వాళ్ళు అక్కడ 3 రోజులు ఉంటాను. 3 రోజులు ఉంటే డ్రైవర్ ఖర్చు కానీ వాళ్ళ మెయింటెనెన్స్ ఖర్చు, ఫుడ్ ఖర్చు కానీ వాళ్ళకు కూడా ఉంటుంది కదా. ఇప్పుడు ఆ లారీ ఓనర్ కూడా అంటే నేను డ్రైవర్ని పెట్టుకున్న నా పరిస్థితి ఏందని ఆడంటాడు. నా పరిస్థితి అంతే ఉన్నది, రైతు పరిస్థితి అంతే ఉన్నది. రైతు ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అన్నాయి, ఇప్పుడు జూన్ స్టార్టింగ్లోకి వచ్చింది. అయితే మనం ఫిబ్రవరిలో వేసిన వాళ్ళు ఏమైతే అంటే కొంచెం ఈ బీపీటీ కానీ అందులో కొంచెం 140 రోజులు 150 రోజుల పంట వేసేసరికి కొంచెం ఎక్కువ రోజులు అవుతుంది కాబట్టి అట్లా కొంచెం బటన్ ఇట్లా రుద్దేస్తారు. ఈ ప్రభుత్వం ఇట్లా చేస్తుంది, ఆ ప్రభుత్వం అట్లా చేస్తారు. ఇప్పుడు గతంతో పోల్చుకుంటే ఈసారి పంట ఎక్కువ వచ్చింది. ఇప్పుడు మరి మీకు ఇబ్బంది కాలేదా ఈ లారీల కోర్టు వల్ల? మీకు లోకల్ ఉన్నాం, లారీలతో పోల్చుకుంటే ఆడ 3 రోజులు పడుకోలేము, ఆ వెయిటింగ్ కిరాయిలు కట్టియలేము. లోకల్ ట్రాక్టర్లతోని జారగొట్టుకున్నాం రైస్ మిల్లుల కాడికి. గవర్నమెంట్ ఐకేపీ సెంటర్ నుంచి వెళ్ళే ప్రత్యామ్నాయంగా దినుసు అనేది తడిస్తే రైతుల మనం ఇబ్బంది పడి ఆ రైస్ మిల్లు 10 కిలో 5 కిలోలు కట్టింగ్ ఎందుకు, మనం గవర్నమెంట్ కి ఇచ్చుకుంటే అయిపోతుంది కదా. దాంట్లో 2 కిలోలు కట్టింగ్ అనుకొని మనం ట్రాక్టర్లతో వేసుకున్నాం. అని మా బెల్ట్ చుట్టూ 4 ఊళ్ళు, మా సింగరకుంటపల్లె కానీ, పాపాయపల్లె కానీ, నర్సాపూర్, కేశాపూర్, ఇంజంచెరుపల్లి, 4 ఊళ్ళో అందరూ ఈ లోకల్లో సన్నవాళ్ళు పెట్టిన వాళ్ళు ఈ లోకల్ మిల్లులకు ఇచ్చేసినాం ట్రాక్టర్లు పెట్టుకొని. లారీలు ఒక్క లారీ కూడా ఏరియాలో ఎత్తల. అంతే. ఇప్పుడు అందరూ మీలాగా ఆలోచిస్తే ఈ సమస్యనే ఉండదు. సమస్య ఉండదు. ఇక నేను కిరాయి ఏమి ఇవ్వాలి దానికి అనుకుంటే సమస్యలు వస్తాయి. కిరాయి పెట్టుకోవాలి. మనం పంట ఇప్పుడు అక్కడక్కడ చాలా మంది ఇప్పుడు ఈ గ్రీన్ కండువాలు వేసుకుని రైతులు కూడా రోడ్డు పైకి ధర్నాలు చేస్తారు కదా. చేస్తారు సార్. ఇప్పుడు నేను ఏంది లాస్ట్ క్రాప్ వేసిన వాళ్ళు, ఫిబ్రవరిలో వేసిన వాళ్ళు కొన్ని ఏరియాలలో వాటర్ను బట్టి పంటను బట్టి వెనుక ముందు జరుగుతుంది. ఆ వెనుకేసిన వాళ్ళు ఈ టైంలో పోతే 15 రోజుల కింద గడువులోకి వస్తే ఇప్పుడు పంట వెనుకకు వచ్చింది. 40 రోజుల కింద వచ్చిన అంటే 40 రోజుల కింద వడ్లు ఉంటాయా సార్ ఇక్కడ? ఖరాబ్ అవుతాయా? ఖరాబ్ ఎందుకైతే ఆరిందంటే ఖరాబ్ కాదు, బై మిస్టేక్లు ఏంటంటే మనం కుప్పపోయడం వలన వర్షాలకు తడిసో సరే ఓ ఏరియాలో వర్షాలు కొట్టినాయి ఖరాబ్ అయితే. కాకపోతే ఏంటంటే మనం కూడా కొంచెం వాళ్ళ మీద పూర్తి గవర్నమెంట్ మీద బటన్ వేయకుండా సరే అవి ఎట్లా దూసుకుపోదాం లేని ట్రాక్టర్లను గిక్టర్లను మనం కూడా మన ప్రత్యామ్నాయం మనం కూడా చూసుకోవాలని. ఇప్పుడు రాజకీయం కోసం కొంతమంది రైతులు కావాలని అట్నే కుప్ప పెట్టడం ఇటువంటి ప్రయత్నం జరుగుతుందా? కొంతమంది రైతులు అట్లా ఉన్నారా? రైతులు ఎవ్వరు రోడ్ ఎక్కి ధర్నా చేయరు, రాజకీయ నాయకులే చేస్తారు. అది టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చేయొచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు టిఆర్ఎస్ వాళ్ళు చేయొచ్చు, రైతులు ధర్నా చేయరు. ఇప్పుడు మీలాంటి రైతులు ఏం చేస్తారంటే ఆ రోడ్డు మీదకి ఎక్కే వాళ్ళు ఏమైనా ట్రాక్టర్ బద్మాలుకొని అవి తీసుకొని రైస్ మిల్ వేసుకుంటే అయిపోతుంది అంతే. అంటే కావాలని కొంతమంది తీసుకొని చుట్టూ 4 ఊళ్ళల్లో నేను చెప్పిన ఊళ్ళల్లో ప్రతి ఒక్కరు ప్రతి మిల్లుకు ట్రాక్టర్తోనే జారగొట్టుకున్నాను. నేను కూడా 420 బస్తాలు వండించిన, నేను కూడా ట్రాక్టర్తోనే జారగొట్టుకున్నాను. మరి ఏంది మరి అంత రాజకీయం కాంగ్రెస్ పార్టీ ఇక రుద్దేస్తారు, ఇక పార్టీ రుద్దకపోతే ఎవరు రుద్దారు? అంతే అంతే రాజకీయం అల్టిమేట్ గా ఎవరైనా పెద్ద మనిషి అయితే తిడతారు, ఎవరైనా కూడా. అది విలేజ్ పెద్ద మనిషి కావచ్చు, అది రాష్ట్ర పెద్ద మనిషిని కావచ్చు, ఇక తిట్టక తప్పది కాదు, తిడతారు. నోటు దొరుకుతుంది తిడతారు. పొలిటికల్ వాళ్ళకి ఏదైనా ఒక ఇష్యూ కావాలి, వాళ్ళకు టైం పాస్ అవుతుంది. కానీ మధ్యలో మీ రైతులే ఆగమవుతారు కదా. మా రైతులు ఆగమవుతారంటే అవుతారు సార్. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? ధర్నా చేస్తారు రైతులే కదా. ధర్నా చేసే లారీ ఆఫీస్ కాడికి పోయి 10 లారీలు తోలు రాదు. ఓకే. ఇప్పుడు మీరు గవర్నమెంట్కి ఇచ్చినట్టు కొంతమంది ఏమో ప్రైవేట్ వాళ్ళకి కూడా దళాలకు అమ్ముకుంటూ ఉంటారు. ఎంత డిఫరెంట్ రేట్ డిఫరెంట్ ఉంటుందా వాళ్ళకి గవర్నమెంట్కి? 90% 99% దళారులకు వడ్లు అమ్మరు సార్. అమ్మరు. ఎందుకంటే ఈ దళారికి అమ్మితే 2200 వస్తాయి. మాకు లోకల్ మిల్లులు ఉన్నాయి, నేను వేరే గురించి మాట్లాడ. మాకు లోకల్లో మా ఊళ్ళు ఉన్నది, నర్సాపూర్లు ఉన్నది, ఇటు గన్పూర్లు ఉన్నది, వెలుతుర్లపల్లె బుద్ధారం దగ్గర మాకు 4-5 మిల్లులు ఉన్నాయి, ములుగులో ఉన్నాయి. మేము వేసేసి అన్నదిని చేసినాం, ట్రాక్టర్లో తీసుకపోయినా ఇచ్చేసుకున్నాం, తొందరగా అయిపోయింది. రైస్ మిల్లుకి ఇచ్చారా మీరు? రైస్ మిల్లుకు అంటే ఐకేపీ నుంచి వెళ్ళి మేము ట్రక్ షీట్ రాయించుకొని ఇచ్చేసినాం. కాకపోతే ఏంటంటే ప్రత్యామ్నాయంగా లారీల సోర్సెస్ లేదు కాబట్టి మేము ట్రాక్టర్లతో ట్రాన్స్పోర్ట్ చేసుకున్నాం రైతుల. ఓన్లీ పంట ఎక్కువ వండడం వల్లనే లారీల కొరత కొంత కనిపిస్తుంది అంతే, అంతమించి ఇంకా ప్రాబ్లం ఏం లేదు. మరి గవర్నమెంట్ ఏం చేయాల్సి ఉండే? ఏం చేస్తే ఈ సమస్య రాకపోతుండే? మరి ఇక గవర్నమెంట్ ఏం చేస్తుంది సార్? ఇప్పుడు ఉన్న లారీలో మక్కలకు పోయినాయి, ఉన్న తక్కువ ఎక్కువ వాటికి వెళ్ళామకపోతే లేవు, ఇటు ఇసుక అటని ఇటని ఏదో చికాకు ఉన్నది. కాకపోతే ఏంటంటే ఈ అమాలీలు లేక కొరత.
అమ్మాలి లేక కొరత. మా విలేజ్ అమ్మాలి లేరు. మా ఊళ్ళో రైతే అమ్మాలే రైతు. ఓకే, నా వాళ్ళకు నువ్వు వస్తావు, నీ వాళ్ళకు నేను పోతాను అంతే. మన పంట మన బాధ్యత అనుకుంటే ఇబ్బంది ఏమి ఉండదు. నువ్వు ఏ ఛానల్లో వచ్చి అడుగు మా ఊళ్ళోను, నన్ను కాదు మా ఊళ్ళో వేరే మనిషిని ఏ మనిషిని అడిగినా కూడా ఇదే ముచ్చట చెప్తాను. రైతు అనేటి కూడా చేసుకుంటారు అంతే. 10 మంది చేయగలిసిన వాళ్ళు చేసుకుంటారు. ఇంకెవరైనా శాతగాని వాళ్ళకి వేస్తారు, 10 పరకో తీసుకుంటారు, అయిపోతారు. అన్ని పార్టీ వాళ్ళు గతంలో ఉన్న ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడున్న ప్రభుత్వం కావచ్చు, రైతుల చుట్టే తిరుగుతారు. రైతే రాజు కావాలి, రైతుల సమస్య ఎజెండాగానేమో పార్టీ పనిచేస్తుందని చెప్తారు. ఏ పార్టీ అయినా మీకోసం ఆలోచించిన పరిస్థితి మనకు పెద్ద అనిపిస్తుంది. మొత్తంలో ఉన్నది రైతులే కదా సార్. అవును, అంటే కాబట్టి రైతులు వాళ్ళ ఆలోచన బాగానే ఉంటుంది. ఆలోచన విధంగా వాళ్ళు పనిచేస్తున్నట్టు ఇప్పుడు అనిపించిందని. ఇక పని అంటే ఎవరైనా గంతే సార్, ఎవరైనా గంతే, తాత్కాలికంగా మాట్లాడతారు అంతే. వీళ్ళు చేసేది ఏం లేదు, వాళ్ళు చేసేది ఏం లేదు, ఎవరు ఏం చేస్తారు సార్. వాళ్ళు రైతులే ఒక ఆలోచనకు రావాలి. టైం పాస్ కు రైతుల ఆలోచనకి ఏమవుతారు సార్, రైతు రోడ్ ఎక్కుతే ఈడ పూట గడవదు, పని పోతుంది కదా. నేను రోడ్ ఎక్కమంటలేను. ఇప్పుడు ధర్నా చేస్తారు రైతులు కోపం మీద అంటారు, నీ అమ్మాయి వ్యవసాయం బంద్ చేయాలరా అంటాం. బంద్ చేయకుంటే బతకలేం కాదు, ఇంకో దగ్గర పోయి పని చేయలేం కదా. ఓకే, అట్లా ఇదంతా ఈ ములుగు పరిస్థితి ఏంది? 3 సార్లు మీరు సీతక్క గెలిపించారు కదా, ఇప్పుడు మంత్రిగా ఉన్నది అధికార పార్టీ, వాళ్ళ సొంత పార్టీ. ఏందేమన్నా మార్పు ఏమన్నా కనిపిస్తుందా? అంటే మనం కూడా కేసీఆర్కి 2 సార్లు అవకాశం ఇచ్చాం కాబట్టి గవర్నమెంట్ చేంజ్ కావాలి, మార్పు రావాలి, వేరే వాళ్ళకి అవకాశం ఇద్దామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆప్షన్ అయితే వాళ్ళకి అవకాశం ఇచ్చినాం. ఆ దిశగా ఈ పార్టీ ఏమైనా పనిచేస్తున్నట్టు మీకు అనిపిస్తుందా? ములుగు నుంచి గౌస్పల్లి నుంచి మొదలు పెడితే 7:30 దాకా పోయినా కూడా డెవలప్మెంట్ ఏందని మెయిన్ రోడ్కి అవపడుతుంది. ఇక పక్కల పోటీ పల్లెల పోటీ అది ఇక్కడ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మాకు ఇక్కడ నుంచి కూడా రామప్ప రోడ్ ఇచ్చింది. నేను ఎక్కడో మాట్లాడాలంటే మాట్లాడలేను కానీ ఇక్కడ మాకు కూడా ఇక్కడ 6 కోట్ల పని ఇచ్చింది, మిషన్ నడుతుంది. మా ఊరికి కూడా 3 కోట్లు శాంక్షన్ చేస్తాను మంత్రి సీతక్క, ప్రతి విలేజ్ చేస్తుంది. అంటే గతంలో జరగలేదా కేసీఆర్ హయాంలో ఇంత డెవలప్మెంట్ కనిపించలేదా? తక్కువ ఉండే మంత్రి అయింది, సరే ఏం చేస్తుందో తీసుకొస్తుంది, పెడుతుంది, చేయిస్తుంది వర్క్. డెవలప్మెంట్ అనేది మునుపటి ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో ములుగు డెవలప్మెంట్ ఎక్కువైంది. అట్లా అందుబాటులో ఉంటుందా, వచ్చిపోతుంటుందా? అందుబాటులో కాదు సార్, అపాయింట్మెంట్ వేరే ఎమ్మెల్యే కావచ్చు కానీ సీతక్కకు అపాయింట్మెంట్ కూడా లేదు మాకు. డైరెక్ట్ అంటే కొంత ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఒక రకంగా, మంత్రి అయితే కొంత మారుతారు. ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా సీఎం అయినా ఆమె అక్కే అంతే. ఓకే, పార్టీలు ఏమైనా తిరుగుతారా మీరు? మేము పార్టీలో తిరిగినా ఏం చేసినా వ్యవసాయం సార్ చేసేది. నాకు 7 ఎకరాలు ఉన్నది, మా పనితో తోట పెట్టుకుంటాం, మక్కేసుకుంటాం, యాసింగ్లో 6 ఎకరాలు పొలం వేసుకుంటాం. మనది చేసుకున్నాకనే కదా పోయేది. మనమేదో దీన్ని విడిచిపెట్టుకొని దాని మీద ఆధారపడితే మనం బతకలేం కదా. అవును, ఏదో మంచిగా చెడుకో మనల్ని నలుగురు నమ్ముకున్న వాళ్ళ కొరకు పని చేసేందుకు పోతాం, వస్తాం, చేస్తాం. మీ రైతులలో కొంతమంది అనుకుంటారా కేసీఆర్ ఉంటే బాగుంటుండే, ఎందుకు కాంగ్రెస్ పార్టీని అధికారాన్ని తీసుకుని కొంత బాధపడుతున్నారు సార్. ఇప్పుడు ఒక్కొక్కరు అంటారు. ఇవాళ కేసీఆర్ని తిట్టిన వాళ్ళు ఉన్నారు, రేవంత్ రెడ్డిని తిట్టిన వాళ్ళు ఉన్నారు. ఇవాళ తల్లిదండ్రులకు 4 పుడితే ఒకళ్ళు తల్లి మంచిది అంటాడు, ఒకటి తండ్రి మంచివాడు అంటాడు. అంతే, ఏ ప్రభుత్వం వచ్చినా కూడా తిట్టక తప్పదు, ఎవరు తిడుతూనే ఉంటాడు. అట్లా రైతులకు స్పెషల్గా ఈ ప్రభుత్వం ఏమైనా చేసిందా? గతంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం ఏమైనా మేలు చేసిందా మీకు? ఇక ఈ ప్రభుత్వం అంటే ఒక బోనస్ వేసింది, రైతు బంధు మాత్రం కట్ అయినట్టే. రుణమాఫీ చేసింది. రైతు బంధు ఇంకా పూర్తిగా రాలేదు సార్. ఎందుకు అంటే పైసలు లేవని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. అంతకుముందు ఆయన ఏమో కొండలు గుట్టలు అన్నిటికీ ఆయన రైతు బంధు తీసుకుంటూ పోయిండు. కేసీఆర్ తీసుకునే మంచిగా ఇప్పటి వరకు 3 ఎకరాల లోపు 4 ఎకరాల లోపు వేసిండు, 2 ఎకరాలకి వేసిండు. ఇక బడ్జెట్ లేదనేది మన జనాల టాక్, కానీ ఇక మనం పోయింది లేదా మాట్లాడింది లేదు. కానీ ఇది బోనస్ అయితే ఓన్లీ వర్షాకాలానికి వేస్తాడు, యాసంగికి అయితే వేస్తాడు, వానకాలాలు అయితే మరి ఇప్పుడు వేస్తాడు. రైతులు అర్థం చేసుకుంటారా? పైసలు లేవు కాబట్టి ఇవ్వలేకపోతా ఉన్నాడు, అర్థం చేసుకుంటారు. మన దగ్గర వర్త లేకనే కదా బయటికి. అంతకుముందు మంచిగా ఉండే కేసీఆర్ కొండలు గుట్టలకు ఇస్తుండే, ఎంత భూమి ఉంటే అంత ఇస్తుండే. అంటే ఇప్పుడు దున్నినోనికి గదే పైసలు వచ్చేది, దున్నకపోయినా గదే పైసలు వచ్చేది. దున్నినోనికే పైసలు అవ్వాలన్న ఆలోచన మంచిదేనా మరి? అవును కదా. ఇప్పుడు 50 ఎకరం బీడు ఉంటుంది ఈడ, దానికి కూడా పైసలు వచ్చేది. 50 ఎకరాలకి గదే పైసలు వచ్చేది. అప్పుడు 50 ఎకరాలకి 5 అంతలు వచ్చేది. గుత్తకి ఇత్తేంది ఇవ్వకుంటుంది, వేరేటోడు బతుకుతుంది బతకకుంటుంది. గుత్తకిస్తే వానికి ఇవి 15,000 అవి 15,000 30,000 అవుతాయి, పండించడానికి 10,000 మిగిలేదు. కానీ మీకు ఈ రైతు బంధు పూర్తి స్థాయిలో వస్తే కొంత మీకు ఆ ఎరువు బస్తాలకు బడ్జెట్ లేక పరిస్థితి.
బడ్జెట్ ఉంటే ఇవ్వకపోనా ఆయన కుప్పనొప్పనా. కానీ అందరు రైతులు ఇట్లా మీలాగా ఆలోచించారు కదా, అప్పుడు సార్ కేసీఆర్ ఇప్పుడు ఇచ్చిండు. కొంతమంది కొన్ని తీరులో మాట్లాడతారు సార్, మాట్లాడిన వాళ్ళు అందరు ఎగరనంటే ఎగరలేరు కదా. ఎందుకంటే కొంచెం ఆలోచన విధానాన్ని చూసి మనం కూడా మాట్లాడాలి. కేసీఆర్ కూడా పాపం కేసీఆర్ నీళ్ళు తెచ్చిండు, వీళ్ళందరికంటే ముందుగా రాజశేఖర రెడ్డి ఈ ప్రాజెక్టులు పెట్టిండు. మాకు పైప్ లైన్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చింది, వాటిని పూర్తి చేసిండు కేసీఆర్. నీళ్ళకు కొదవలేదు, వీళ్ళు వచ్చినాక వీళ్ళు చేస్తాను, ఇప్పుడేం కొదవలేదు నీళ్ళకు. వాళ్ళప్పుడు పంటలు పండినాయి, వీళ్ళప్పుడు పంటలు పండినాయి, వాళ్ళు వచ్చినాక వీళ్ళు నీళ్ళు ఇవ్వకుండా ఉండలేరు కదా. మరి చివరి ఒక మాట చెప్పి, ఒక రైతుగా నీ పంట చేతికి వచ్చింది, నువ్వు ఆల్రెడీ అమ్మేసుకున్నావు, నీ ట్రాక్టర్ పెట్టుకున్నావు, మీరు కలిసి మీ మీ పక్కన వాళ్ళకు ట్రాక్టర్ లేకపోతే నీ ట్రాక్టర్ పెట్టినావు, ఆయనకు లేకపోతే మీకు పెట్టిరు, మీ పంట మొత్తానికి బయటకు వెళ్ళిపోయింది. ఇంకా రోడ్లపైకి వచ్చి ఆందోళన ధర్నాలు చేసి రాజకీయం చేస్తూ ఉన్నారు కదా, అటువంటి రైతులకు ఏం చెప్తారు మీరు? అటువంటి రైతులకు అంటే సార్, ఇప్పుడు మనం పంట పండించినాం, ఆరుగాలం కష్టపడ్డాం, పంట పండించినాం, సరే వర్షాలకు కొంచెం బాధ అనిపించి బాధ కొద్దిగా మాట్లాడతారు, ఎవరైనా మాట్లాడతారు. కాకపోతే ఏంటంటే మనం కూడా ప్రత్యామ్నాయం అనేది వెనుకలాడుకోవాలి. ఎక్కడికో లాంగ్ మిల్లులకు ఎంచుకోకుండా లోకల్ పారాబైల్ మిల్లులకు ట్రాక్టర్లతోనో లేకుంటే దేనితోనో దాంతో యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే ట్రాక్టర్లు అయితే ఉంటాయి కదా, అట్లా చేసుకోవాలి. అట్లా నేను అనేది అది. ఓకే, సో మళ్ళీ కేసీఆర్ రావాలంట కదా, రావాల్సిన అవసరం ఉందా? ఆయనేమో బయటకు వస్తలేడు, రావాలని కొంతమంది పబ్లిక్ కూడా అంటా ఉన్నారు. ఇప్పుడు అంటారు సార్, కాంగ్రెస్ రావాలని ఒకడు అంటాడు, కేసీఆర్ రావాలని ఒకడు అంటాడు, బీజేపీ రావాలని ఒకడు అంటాడు. ఆంధ్రాలో జగన్ రావాలంటే వచ్చిండా రాడు, అంతే. జనాలు అనుకోవాలి. కొంత టైం ఇవ్వాల్సిన అవసరం ఉందా ఈయనకు, రేవంత్ రెడ్డికి? అయిపోయిందా అయిపోవడానికి సార్? కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది, వీళ్ళు 6 గ్యారెంటీ పూర్తి స్థాయిలో అమలు చేయట్లే, ఇవన్నీ నడుస్తుంది బయట చర్చ. టైం ఇవ్వాలి ఆయనకి, ఇంకా 2 నెలలు సార్. ఇప్పుడు టైం అయిపోలే కదా, చేస్తాడు, లాస్ట్ మూమెంట్ల వరకైనా చేస్తాడు. ఎందుకంటే నిజంగానే ఈయన అన్నట్టు సరే హామీలు ఇచ్చిండు కాడ ఆడ లేకనే ఈయన కొంచెం వెనక ముందు ఆడుతాడు. ఆడ కుప్పు ఉండేది ఈయన పంచి పెట్టకపోనా, లేకనే కదా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీకెన్ని ఎకరాలు ఉన్నాయి? నాకు 5 ఎకరాలు. రైతు బంధు ఎన్ని ఎకరాలకు వచ్చింది? 2 ఎకరాలకు వచ్చింది. ఇంకా 3 ఎకరాలకు రావాలి, అవునా? అంటే ఎన్నిసార్లు ఇచ్చిండు సంవత్సరానికి మీకు ఏంటిది రైతు బంధు? అంటే సంవత్సరానికి 2 విడతలు వస్తుందా? 2 విడతలు వచ్చేది. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు 2 విడతలు వచ్చేది. ఈయన కూడా ఒక బంద్ అయింది కానీ 2 విడతలు వేసిండు పోయినసారి. ఈసారి మాత్రం 2 ఎకరాలకు వేసిండు. ఏమన్నా ఇబ్బంది అవుతుందా? ఆ పైసలు వస్తే కొంత ఖర్చులకు వెళ్తా ఉంటాయి. పైసలు ఉన్నాక ఎవరికైనా అవసరం ఉంటుంది సార్. ఇప్పుడు పైసలు అని ఇప్పుడు రాష్ట్ర గవర్నమెంట్ నడవాలన్నా పైసలతోటే నడవాలి, రైతు నడవాలన్నా పైసలతోటే నడవాలి, ఇల్లు గడవాలన్నా పైసలతో నడవాలి. పైసలు ఇస్తా అంటే ఎవరు అంటారు? ఎవరైనా తీసుకుంటారు. సో ఎందుకు ఇవ్వలే మరి? ఎందుకు ఇవ్వలేకపోయిండు? ఆయన ఇచ్చిండి, ఎందుకు ఇవ్వలేక? ఆయన అసెంబ్లీలో చెప్పిండు రేవంత్ రెడ్డి గారు, అంత ఖాళీ అయిపోయింది, రాష్ట్రం బడ్జెట్ తీసి అంత ఏం లేదు, ఖజానా ఖాళీ, ఎవరు పోతే బయటకు పోతే అప్పు ఎవరు ఇస్తలేరు అని చెప్పిండు. అందరికీ అదే అనుకుంటాను, లేదు కాబట్టి ఇస్తలేడు. మీరేమన్నా రోడ్డు పైకి ఎక్కి ధర్నా చేసిరా? మా లారీలు లేవు, ధర్నాలు అనేది మా చుట్టుపక్కల 4 ఊళ్ళలో ధర్నాలు లేవు. కాకపోతే ఒకటి ఏంటంటే వేరే కాడికి రైతులు ఏమన్నా అంటే ఆ లారీ రావాలి తీసుకుపోవాలి. కానీ ఇక్కడ మేము ఆలోచించామంటే ఆ లారీ వచ్చేది ఎప్పుడు సచ్చేది ఎప్పుడు. ఈ ఒక్కసారి ఇప్పుడు నేను 3 ఎకరాలు మక్క వేసిన, మక్క ఒక్కసారి తడితే ఆ ముక్కు కనుక నల్లబడ్డది అనుకో, మక్క ఎవరు తీసుకో, గవర్నమెంట్ కూడా తీసుకో. అంతవరకు చూసుకునేది కానీ మనమే పోయినాం, అమ్ముకున్నాం, వచ్చినాం, అయిపోయింది. అదొకటి. రెండోది ఏంది, వడ్లు కూడా సేమ్, వడ్లు తడితే తీసుకుంటారు. సరే ఇప్పుడు ఏంటంటే మనం సొసైటీ ఉంది ఇక్కడ, ఇది పిఎస్సిఎస్ సొసైటీ ఉంది, ఐకేపీ సెంటర్ ఉంది, వాళ్ళ ద్వారానే పంపుడు. కాకపోతే ట్రాక్టర్లు మేము పెట్టుకుంటాం, ట్రాక్టర్ కూడా మేమే ఇచ్చుకున్నాం. అంటే లారీ అయితేనో వాళ్ళు ఇచ్చేది, అదేదో ట్రాక్టర్ రైతు ఇచ్చుకొని తోలుకున్నాడు. ఈ కష్టం తప్పించుకోవడానికి. అది వర్షం పడితే దాని బత్త, ఇప్పుడు నాకు 500 బత్తాలు పండినాయి, ఉదాహరణ చెప్తున్నా. అంటే నాకు వజ్రలు పండింది 350 బస్తాలు పండినాయి, 300 చిన్న బత్తాలు, 350 బత్తాలు పండితే ఒకసారి తడిసింది అనుకో, వాటిని ఎవరు లేవట్టాలి? నేను ఉంది ఒక్కని, దాన్ని లేవట్టాలంటే నీకు 750 రూపాయలు కూలి ఇస్తే వాడు 11 గంటల దాకా ఉంటాడు, వెళ్ళిపోతాడు. 10:30-11 గంటలకు వేడి వస్తుంది, వాతావరణం 45 డిగ్రీల సెల్సియస్ తోటి కొడుతుంది కాబట్టి వెళ్ళిపోతాను, ఉండలేమని. అవి ఒక్కసారి తడితే మనం బుర్రియాలంటే మస్తు ఇబ్బంది. ఇప్పుడు నీ సొంత ట్రాక్టర్ పెట్టుకోవడం ద్వారా నీకు ఎంత లాస్ అయింది? ఇప్పుడు గవర్నమెంట్ లారీ వస్తేనేమో అమళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది అంతే. ఇప్పుడు మీ సొంత ట్రాక్టర్ పెట్టుకున్నావు కదా, ఇప్పుడు నేను 500 బస్సులకు ఎంత ఖర్చు అయింది? ఇప్పుడు ఇక ట్రాక్టర్ ఇప్పుడు మా మిత్రుడు నాకు సాయం చేసిండు, హెల్ప్ చేసిండు. ఇప్పుడు ఆయన వాస్తవానికి ఎందుకంటే 3000 ఇవ్వాల్సిందే టిప్కో కంటికి, అది లాస్ అన్నట్టు. మీకున్న రిలేషన్ తోటి మీరు అర్థం చేసుకొని తీసుకెళ్ళిపోయారు. ఇక్కడ దాదాపు అందరూ అదే. ఎందుకంటే ఒక్కసారి తడితే ఆ బాధ రైతు వర్ణాయితం, దాన్ని
మంచిగా ఉన్నప్పుడు ఉన్నంత అది తడిసినాక ఏ మిల్లులు కూడా సహకరించరు మనకు. ఎందుకంటే తడిసిందా నాకు అద్దుపో అంటారు. ఏ గవర్నమెంట్ వచ్చి కొనుమంటది, వీళ్ళు కొనరు. అప్పుడు ఏంది మళ్ళీ వీళ్ళే ఎంతో కొంత కడి చేసుకొని తీసుకోవా అని అంటారు వాళ్ళు. ఓకే, సీతక్క బెటరేనా అందుబాటులో ఉంటుంది? ఇప్పటి వరకు అయితే అందరికి ఓకే, బాగానే ఉంటుంది, బాగానే చేస్తాను. మాకు వర్క్ నడుస్తుంది. 6 కోట్ల రూపాయలు ఇచ్చి బ్రిడ్జ్ అవుతున్నట్టుంది ఆడ. బ్రిడ్జ్ అవుతుంది, వర్క్ నడుస్తుంది. మా ఊరు మంత్రి అయిన తర్వాత ఏమన్నా మారిందా? లేదు, సేమ్ అప్పటిలాగానే ఉంది అంతే. ఓకే, మీకు ఎన్ని ఎకరాలు ఉంది? ఏదైనా 4 ఎకరాలు. 4 ఎకరాలు. మీకెంత రైతు బంధు ఎంత వచ్చింది? ఎన్ని ఎకరాలకు 2 ఎకరాలకు వచ్చింది. 2 ఎకరాలకు వచ్చింది. ఒక 2 ఎకరాలకు రావాలా? రావాలి. ఎన్ని క్వింటాలు అయింది వరి? మరి నాకు 110 క్వింటాలు. 110. ఎట్లా లారీలు, గవర్నమెంట్ లారీలు వస్తా కాగినవా? లారీలు లేదు, ట్రాక్టర్తో పంపించుకుంటాం. ట్రాక్టర్ తోటి. ఎందుకు ఆగలే మరి గవర్నమెంట్ లారీలు వచ్చేదాకా? లారీలు వచ్చేదాకా ఇదే బాధ మనకు. ఏదో వర్షాలు వస్తాయి, తడుతాయి అని అమ్ముకున్నాం. మరి ఇక్కడున్న రాజకీయ నాయకులే రోడ్ ఎక్కువ అని చెప్పలే నీకు? ధర్నా రాజకీయ నాయకులు రాలేదు మాకు, రోడ్ ఎక్కేది మా పని మేము పడ్డాం, గడ్డెక్కినాం అంతే. చూసుకున్న వర్షం పడితే తడుస్తుంది. వర్షం పడితే ఇప్పుడు తెలుసు కదా ఎట్లా తడితే అనేది. రోడ్డు ఏదో పోసుకున్నాం, మాకు జాగలేదు, పోసుకుని కళ్ళం కూడా లేదు. రోడ్డు అయితే పోతే మధ్య వాన పడ్డా కానీ తడుచుడే. అందుకొరకే తొందరగా ఇలా కొట్టుకున్నాం, మళ్ళీ ఇలా కప్పేపినాం. ఎట్లా ఇక్కడ 3 పార్టీలు గట్టిగానే ఉన్నాయి ఇక్కడ మీ ఊర్లో? పార్టీలా? పార్టీలు మాది 2 ఉంటాయి మా ఊళ్ళే. కాంగ్రెస్, టీఆర్ఎస్ ఉంటుంది, టీఆర్ఎస్ తక్కువ ఉంటుంది అంతే. బీజేపీ ఇంకా బీజేపీ అనేది లేదు మా అక్కడ, పెద్ద ఏం లేదు. ఎట్లా కొంతమంది అంటారా కేసీఆర్ సారే కావాలంటారా? సారే కావాలంటే వీళ్ళు వాళ్ళు అంటారు, వాళ్ళు వీళ్ళు అంటారు, లెక్కకు రాదు. ఇప్పుడైతే రేవంత్ రెడ్డి బాగా చేస్తాడు కొంతవరకు. బెటర్ అయినా కొంతవరకే చేసింది, కానీ కొన్ని చెప్తారు కావచ్చు లాస్ట్ వరకు కడవై. ఇప్పుడు మీకు ఇబ్బంది అవుతుందా? మొత్తం రైతు బంధు రాలే కదా మరి? ఇబ్బంది అంటే ఇక మరి అక్కడ బడ్జెట్ లేదంటాడు, మా పోయిన కాడ అప్పిస్తున్నాడు అంటాను. అప్పుడు మేము చేస్తాం దానికి. అర్థం చేసుకుంటారు, అర్థం చేసుకుని చెప్పుకుంటాను. ఓకే, రైట్. ఇంకెవరు మాట్లాడతారే? మీకు ఎన్ని ఎకరాలు? మాది వచ్చేసి ఇక్కడ కాదు, మాది 170 చట్టం మాది. అంటే మన ములుగు జిల్లాకు ఒక 7 నుంచి 8 కిలోమీటర్ల వరకు ములుగు. మాది వచ్చేసి 170 కింద, మాది కొంద్రపేట మండలం, విలేజ్ చల్వాయి. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ధాన్యాన్ని ఎక్కువ హీల్డింగ్ ఉంది, పంట ఎక్కువ పండింది. ప్రత్యామ్నాయంగా రైతు ఏం చేయాలంటే గవర్నమెంట్ మీదనే ఆధారపడకుండా మనం పండించిన పంటను అతి తొందరగా తీసుకెళ్ళాలంటే లారీ ఆఫీస్కి పోవాలి, తిరగాలి, మనం దాన్ని తెచ్చుకోవాలి, అమ్మాలి. వాళ్ళ ప్రాబ్లం బాగా, ఎందుకంటే ఎండ 50 బస్తాలు పండినాయి, ఈ పొద్దాక ఆరదీయాలి, ఇప్పుడు దగ్గర నూకాలి. ఈ లోపల వర్షం వచ్చిందనుకో మనం ఏం చేయలేం, మళ్ళీ మనం పోయి అక్కడ పని చేయలేం. ఆ ప్రాబ్లం బాగా. అది బీహార్ వాళ్ళు అక్కడి నుంచి రావడమే మనకి ఎంతో కొంత ఇక్కడ మేలు జరుగుతుంది. వాళ్ళే లేకపోతే మనం వ్యవసాయం చేయలేము యాక్చువల్గా చెప్పాలంటే. మాకు చేసింది మినిస్టర్ గారు సీతక్క గారు, ఇంత గతంలో 2 సార్లు ఎమ్మెల్యే, ఇప్పుడు మినిస్టర్ అయినా మా 170 చట్టంలో ఉన్నాం మేము. మాకు కొనుగోలు, నా దగ్గర నువ్వు భూమి కొన్నావు, నీ పేరు మీదకి ఏం మారది, ఓన్లీ బాండ్ పేపర్ మీదకే పరిమితం. అది మాకు రాలే. మాకాడ మక్కలు ఇట్లాంటి ప్రత్యామ్నాయ పంటలు ఏముంటాయి, ఓన్లీ ప్యాడీ. ప్రతి సంవత్సరం 2 పంటలు పండుతాయి. పండినా మేము కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అక్కడ ఉన్న రైస్ మిల్లర్ల కాడికి పోయి షాంపూ తీసుకువెళ్తాం, చూపెట్టి మనకి 2369 రూపాయలు రేట్ వచ్చేసి. మామూలుగా ఐకేపీ ద్వారా పెడితే 3 కిలోలు 4 కిలోలు కటింగ్ లేకుండా పై 50 రూపాయలు 60 రూపాయలు వసంత ట్రాక్టర్, పక్క ట్రాక్టర్ తీసుకుపోతాం. అవసరమైతే అక్కడ ఏమైనా ప్రాబ్లం ఉంటే మేమే భుజానికి వేసుకుంటాం, దింపుకుంటాం. ఎందుకు అంటే వర్షం పడితే ఇక్కడ 1000 రూపాయల నష్టం జరుగుతుంది, కానీ అక్కడ 10,000 నష్టం జరుగుతుంది. మనం అలసత్వంగా ఉంటే, అంటే వాళ్ళ మీదనే ఆధారపడి ఉంటే మనకు నష్టం ఎక్కువ జరుగుతుంది. అంటే అందుకోసం ఏం చేద్దామంటే రైతు మనం పంట పండించిన దాన్ని ఏ విధంగా పండియడమే గొప్ప కాదు, దాన్ని బయట నుంచి అమ్ముకోవడం గొప్ప. మెయిన్ ఇప్పుడున్న ఈ పరిస్థితి ప్రభావాలు ఏంటంటే బాగా అమ్మాలి ప్రాబ్లం బాగా. వాస్తవం ఇప్పుడు ఇక్కడ చెప్పినట్టు ఇక్కడ అమ్మాలి ఉండరు, ఊళ్ళో రైతులు కష్టపడతారు ఇక్కడ. అది మేము కష్టపడకపోతే పండించి 50 బస్తాలు పండించినాం, 35 క్వింటాల పైసలు. 35 క్వింటాల కంటే 60-70 వేలు వస్తాయి మనకు. అందులో నుంచి 4,000 ఖర్చు పెట్టినాం అనుకో మనం సేఫ్. ఆ 4,000 కోసం లారీ కోసం చూసుకుంటే 10,000 రూపాయలు వస్తుంది. మీ ఊర్లో ఎవరు రోడ్ ఎక్కలే లారీ కావాలని? ఎక్కలే. ఎందుకు రెచ్చగొట్టలే మిమ్మల్ని? వేరే పార్టీలు ఉంటారు ఎక్కాలి. లక్ష్మణ్ బాబు మా టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు నిన్న ఒక రోజు 8:30 పెట్టిండు. కాకపోతే ఏంటంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వాన్ని పోల్చుకుంటే రైతాంగం కాడేం తేడా లేదు. రైతు బంధు ఇక్కడ పైసలు లేవు, ఇది వాస్తవం.
కానీ రైతుకు కరెంటు విషయంలో లేకపోతే బ్యాంకు విషయంలో మహిళా సోదరిమణులకు రుణాలు ఇచ్చే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఓకే. ఇప్పుడు 10 లక్షల రూపాయలు ఇచ్చింది అంటే మనము తెలియకపోయినా మన ఇంట్లో మహిళా సంఘం సభ్యురాలు ఉంటే ఒక 5 లక్షలు తెస్తే మనకు 2 లక్షలు వస్తాయి. నెలకు మనం కష్టపడి 8,000 9,000 వాళ్ళకు నెలకు కిస్తీ కట్టాలంటే ఏదో రకంగా మనం పొద్దుగా కష్టం చేస్తే 400 వస్తాయి. కాబట్టి భార్యాభర్తలు ఇద్దరు కష్టం చేస్తే అదొక సేఫ్. రుణమాఫీ 2 లక్షల రూపాయలు అంటే టైం పెట్టిండు, టైం ప్రకారం రుణమాఫీ అయిపోయింది. అది వాళ్ళు ఏం తేడాలు ఏం లేవు. రైతు బంధు కార్డు వచ్చేసరికి 2 ఎకరాల వరకు వేసిండు, పైసలు లేవని బాధ్యత చెప్తా అన్నావు రేవంత్ రెడ్డి సార్. కేసీఆర్ పాలనలో నిధులు ఓకే, కానీ చదువుకున్నటువంటి పిల్లలకు ఆ రోజు ఆయన ఏం చేయలే, ఈయన కూడా ఏం చేయలే. నిధులు తెచ్చిండు కానీ దుర్వినియోగం ఎక్కువైపోయింది. ఇక్కడ 50 ఎకరాలు ఉంటుంది, ఇది పక్క పొండోనికి గీయడు, వాడు తినడు. దీనికి 50 ఎకరాలకు రైతు బంధు ఇస్తాడు. దేనికి ఎక్కడికి వచ్చేది? కష్టం చేసే రైతుకి. ఆ 5 ఎకరాల రైతు కనుక నువ్వు రైతు బంధు ఇస్తే ఇలా 1369 డిఏపి కట్ట అదే ఉంది, కానీ 20 400 పెరిగింది. కాంప్లెక్స్కు విపరీతమైన రేటు పెరిగింది. ఓకే, ప్రధానమంత్రి గారు మరి అది ఎందుకు ఏమైనా బయట ఏమిటి యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, రేటు పెరుగుతూ ఉన్నాడు. పంట కాడికి వచ్చేసరికి ఈ సంవత్సరం 1369 రూపాయలు 71 రూపాయలు పెంచిండు. 2441 రూపాయలు అవుతుంది. కానీ ఇక్కడ చూసేసరికి 3 పిండి కట్టలకు ఆయన ఇచ్చే పైసలకు సరిపోతలేదు. మాకు నష్టమే, దానివల్ల లాభమే లేదు. కానీ మేము ప్రత్యామ్నాయం ఏం చేయలేము. మనకున్న భూమితోటి మనం పండించుకోవాలి, కష్టపడాలి, బతకాలి. ఓకే, డెవలప్మెంట్ ఓకేనా? ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అప్పుడు అధికారంలో ఇవ్వలేదు, ఇప్పుడు అధికారంలో ఉంది మంత్రి. పర్వాలేదు. ఇక్కడ ములుగు జిల్లా హెడ్ క్వార్టర్ అయిపోయింది. రెండోది మ్యూజియం, హాస్పిటల్, ఈ చిన్న చిన్న డ్యాములు, రోడ్లు, ఈ పర్వాలేదు. ఇప్పటివరకు అయితే పర్వాలేదు. కొద్దిగా ఎప్పుడైనా సరే రాజకీయం అంటే ఎదుటి పార్టీ వాళ్ళు ఎంత మంచి పని చేసినా దూషించడం జరుగుతుంది. అది జనం ఎరిగిన సత్యం. ఏ పార్టీ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఉన్నాడు, అంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నాడు. ఏదో రకంగా మనం డెవలప్ కావాలంటే మనం 4 ముచ్చట్లు చెప్పాలి. ఇప్పుడు ఆ ముచ్చట్లు చెప్పి మనం అధికారంలోకి వచ్చారు. ఎదుటి పార్టీ వాళ్ళు కూడా అంతే. ఇప్పుడు 6 హామీలు అన్నాడు. రేపు 2వ తారీఖు నాడు 2,500 రూపాయలను ఏదో మహిళా సోదరిమణులకు ఇంకేదో చెప్పిండు. అది ఖచ్చితంగా అమలు అవుతుంది. పింఛన్, కొత్త పింఛన్లు ప్లస్ మనకి 2,500 రూపాయలు రేపు 2వ తారీఖు నాడు ఏదో ఒక పండుగ ఉంది, ఆ పండుగ నాడు రిలీజ్ చేస్తా అన్నాడు. అంటే 6 హామీలలో 4 అయితే అయినట్టే, ఇంకొక 2 ఉన్నాయి. అది ఏం చెప్తారో, అది ఏం చేయకపోయినా మళ్ళీ సీఎం నేనే అని బల్లగుద్ది చెప్తాను అక్కడ రేవంత్ రెడ్డి. మరి పార్టీలో బాగానే తిరుగుతాడు. కాంగ్రెస్ పార్టీనా? మేము కాంగ్రెస్ పార్టీలో కదా, మాది నందమూరి తారక రామారావు, తెలుగుదేశం పార్టీ నాది. ఎన్టీఆర్ మీద ఉన్న అభిమానం ఇక్కడ సపోర్ట్ చేయాల్సి వస్తుందా? అంతే, సపోర్ట్ ఏం చేయలేదు. ఇండిపెండెంట్ మనం రాజకీయం చేసినాం, బంద్ చేసుకున్నాం, మనం కష్టపడదాం అంతవరకే. రాజకీయాలు నో. మరి ఆంధ్ర విగ్రహం ఎట్లా పెడతాను రచ్చ నడుస్తుంది కదా హైదరాబాద్ లో పెట్టినట్టు. హైదరాబాద్ మా గోంద్రపేటలో కూడా మొన్న మేము ఎన్టీఆర్ జయంతి చేసినాం బ్రహ్మాండంగా. విగ్రహం ఉంది మా కాడ కూడా. పెట్టొద్దంటారు కదా, విగ్రహం పెట్టడానికి మా అభిమానం. ఆయన చేయబట్టే మనం ఈ కళ్ళు తెరిచి ఇలా రోడ్డుకి వచ్చినాం. ఆయన లేకపోతే ఈ వ్యవస్థ లేదు. ఎన్టీ రామారావు లేకపోతే వ్యవస్థ లేదు. ఎంఆర్ఓలు ఎక్కడి, ఆర్ఐ ఎక్కడిది, భూమి శిస్తు ఎక్కడిది, నీటి సంఘాలు ఎక్కడి, ఇవన్నీ లేవు. ఆయన తీసుకొచ్చి పెట్టినాయి. ఆయన అవన్నీ పెట్టడం వల్ల చదువుకున్నటువంటి వాడు ఎంతో కొంత బయటికి వెళ్ళేసరికి ఒక 1 by 1 ఒకటి తయారైపోయింది, తెలిసిపోయింది. ఆయన కంటే ఎక్కువ చేసిన వాళ్ళు కూడా తెలంగాణ వాళ్ళు ఉన్నారు. రాజశేఖర్ రెడ్డి చేశాడు, రాజశేఖర్ రెడ్డి చేయలేదు. అయినా ఎన్టీ రామారావు వచ్చినాకనే పబ్లిక్ లో ఒక వేవ్ అనేది వచ్చింది, పబ్లిక్ తెలిసిపోయింది అనమాట. అది వాస్తవం. రాబోయే రోజుల్లో ఒకవేళ ఇప్పుడున్న రాజకీయ పార్టీలు అన్నిటికంటే మళ్ళీ ఎన్టీ రామారావు, నందమూరి నారా చంద్రబాబు నాయుడు కనుక మా పార్టీని మళ్ళీ మన తెలంగాణలో కూడా వస్తే 100% మళ్ళీ కాంగ్రెస్తో పాటు పోటీ చేయగలుగుతాం మేము. ఇప్పుడు మీరు అందరు మాట్లాడారు కదా, అంటే లారీలు లేకున్నా కానీ మా సొంత ట్రాక్టర్లు పెట్టుకున్నా మేము అమ్ముకున్నాం అని చెప్తారు కదా. ఇప్పుడు చాలామంది సరే, కొంతమంది మీలాంటి వాళ్ళు ఆలోచించిన వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు. కొంతమంది రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేయడం ద్వారా అలా పంట ఆగమవుతుంది, లారీల కొడుతుందని చెప్పి బయటికి రాజకీయం చేసే పరిస్థితి చేస్తారు కదా. ఇప్పుడు ఏమంటారు అంటే వీళ్ళే కనిపించారా రైతులు, వేరే వాళ్ళు చాలామంది ధర్నాలు చేస్తారు కదా, వాళ్ళు కనిపిస్తలేరా అని నన్ను అంటారు. ఇప్పుడు నేనైతే మీకైతే ఇక్కడ కూర్చోబెట్టి మాట్లాడమని నేనైతే చెప్పలే కదా. నా పని మీద నేను పోతా ఉన్నా, మీరు కనిపిస్తారు, మీ దగ్గరకు వచ్చిన. నేనైతే మీకు పరిచయం లేదు కదా, అంతేనా? అంటే ధర్నాలు అనేది సపోజ్ ఇప్పుడు మీరు పేరు చూడండి, ఇక్కడ నుంచి మొదలు పెడితే నీకు ములుగంత వరకు మొత్తం ప్యాడీ అవపడుతుంది. కాంటాలు ఎందుకు జరుగుతలేవు అంటే హమాలి ప్రాబ్లం మెయిన్. ప్రత్యామ్నాయ పంటలు ఎక్కువ పండిస్తారు వాళ్ళు. ఇప్పుడు మక్కలకు 2,400 గవర్నమెంట్ రేటు, బయట కొంటే 1,800 1,900 అమ్ముకుంటారు.
నీకు గవర్నమెంట్ రేటు కొనేసరికి నీకు 10 రోజులు అయింది. ఇంకా ఈ రోజు నేను ఎండబోసిన వాటిని నమ్మాలంటే 10 రోజులు పడుతుంది. 1900లకు అమ్ముకున్నా అనుకో నేను సేఫ్ సైడ్. ఈ ప్యాడీ అంతా నీకు అక్కడి బేసరికి లారీల ప్రాబ్లం. ఒక లారీ 4 రోజులకు దిగుమతి అవుతా ఉంది. దేశం మొత్తం నీకు పంట పండినాక ఎన్ని లారీలు ఉన్నా ఎంతమంది ఉన్నా పని చేయలేం కన్నా. ఇప్పుడు మేము చేసినాం, మా వడ్లను మేము జారగొట్టుకున్నాం, రేపు వర్షం కొడితే మళ్ళీ మేము దుక్కి దున్నాలి. అక్కడికి పనికి పోవడానికి మనకు భూమి ఉంది కదా, మనం చేసుకోవాలి, మన పని మనం చేసుకోవాలి. మనం అమాలి పనికి పోతే ఎట్లయితుంది? కాదు. అది మెయిన్ ప్రాబ్లం. లారీలు రాకపోవడానికి ప్రాబ్లం ఏంటంటే నేను ఒక ఓనర్ను. నేను ఈ 4 రోజులే ఈ ప్యాడీ ఉన్నన్ని రోజులే నేను ఓనర్ను. మళ్ళీ పంట వచ్చే 6 నెలలు కూర్చొని తినాలి. నా లారీని కనుక ఒక మిల్లుకు రాసి పంపితే 5 రోజులకు దిగుమతి అవుతుంది. లారీ డ్రైవర్ని పెడితే వానికి ఒక రోజుకి వచ్చేసి 2000 రూపాయలు మెయింటెనెన్స్ చేయాలి. 10,000 రూపాయలు డ్రైవర్కి పోతాయి. కిరాయి వచ్చేసి కిస్తీకి సరిపోదు. అందుకోసం లారీ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక లోడ్ వడ్లు, ఇప్పుడు మనం 4 ఉన్నాం, మీ లోడ్ వడ్లు పెట్టాలంటే నాకు 5,000 ఇవ్వాలి. అరే నీ మాకు బండిన వాటిల నుంచి నీకే సమితి ఎట్లా రాబాయి అంటే, అరే నీ ఆడికి పోయి 5 రోజులు ఉంటాను కదా, మీరు చూస్తూనే ఉంటారు కదా, డ్రైవర్కి 2,000 ఇవ్వాలి, నేను ఓనర్ను, నేను ఇంటికాడ ఉండాలి, నేను మళ్ళీ నీ బండి వచ్చే వరకు నేను లోడింగ్ చూసి పెట్టాలి. కాబట్టి నేనేం చేయాలి, నీ ఇంటికాడ ఉండాలి. డ్రైవర్ని పంపిస్తే 10,000 బాయ్, 4 రోజులు వెయిటింగ్ బాయ్. అదే నీకు ఎంబడెంబడే దిగుమతి అయి ఉంటే కిరాయి కలిసి వచ్చేది. 2 రైతులు పండించిన పంటను ప్రభుత్వం చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఆ రోజేమో బోనస్ ఇచ్చింది, మనకు 500 ఇచ్చింది. కానీ ఈ రోజు దొడ్డి పెట్టినాం, మనం సన్నాలు పెడితే ఈల్డింగ్ చేయలేం. ఈ టైం క్రాప్ వస్తుంది, ఈ వర్షం కొడితే ఎందుకు పనికిరాం. 1010, 64 దొడ్డు రకాలు పెట్టినాం. మిల్లు ఆయన వద్దంటాడు, ఏం చెప్తాడు రైతు? ఏం చేయలేము. కేఎన్ఎం 1638, 1222, 733 అంటే చిన్ని విత్తనాలు పెట్టినాం. 1 కిలో 2 కిలోలో పోయినాం, మాట్లాడుకున్నాం, దిగుమతి చేసినాం. ఆ విధంగా లారీలకు ఇబ్బంది అవుతుంది రైతులకు. చిన్న రైతులు ఉంటారు, నా 40 బస్తాలేనే, నేనేం ట్రాక్టర్ పెట్టాలి బాయ్, మీరు నన్ను బతిలాడి నీ లారీ తెప్పురారా బాయ్, అలా వేసుకొని పోతాం. ఆ విధంగా తప్ప, అంతేగాని పూర్తిగా మొత్తానికి దాని మీద డిపెండ్ అయ్యేది లేదు. దీన్ని ఆసరా చేసుకొని కొంతమంది కొన్ని ఏరియాలల్లో, ఇప్పుడు నిజామాబాద్ మాకంటే ఎప్పుడో 45 రోజుల ముందు కోసినాం. మా మిషనోడు అక్కడ కోసొచ్చాను, 40 days అవుతుంది. నిన్న ధర్నా చేస్తా ఉన్నాడు. ఇట్లా నమ్మాలే? నమ్మశక్యం కానీ ముచ్చట. మాకు కోసి 10 రోజులు కాలే మేము వడ్లు అమ్ముకున్నాం. నీకు 40 రోజులు నా మిషన్ అక్కడ కోసి ఇక్కడికి వచ్చింది. 40 రోజుల దాకా నీ వడ్లు అమ్మాలంటే నీ ఎట్లా అమ్మాలి? కాదు. అది అంటే దుష్ప్రచారం చేద్దాం, రాజకీయం అంటేనే అది. కొంతమంది రైతులు 10 బత్తాలే ఉంటే వాడు 2 బత్తాలని అంటు పెడతా ఉంటాడు. పాపం వాళ్ళకు కూడా రెచ్చగొట్టడం వల్లనే, అది వాస్తవానికి రైతుకు ఆలోచన రాదు. అరే నీ అమ్మ నువ్వు 10 రోజులు అవుతా పోసి ఇంకేం చూస్తానో రా అంటాం మనం పోయి. ఆవేశం పెరుగుతుంది. ఆలోచన లేకుండా ఎంకో తిరిగి ఆలోచిస్తే మన ఈపుకాల మనకు 2 బత్తాలు బరువు పెట్టుంటది. అది విషయం. కానీ ఏ రైతు కూడా తినే దాన్ని కాల్చుకోడు కదా అసలు. ఇంటి కిచెన్లో కూడా నీకు ప్యాడీని కానీ గడ్డి, ఇంతకు ముందు ఈ వరిగడ్డి కూడా గాలేదు, ఇప్పుడు ఆ గడ్డిని కూడా గాలబెట్టద్దు అంటా ఉన్నారు. దీనివల్ల పూస పోయి బాగా ఇబ్బంది అవుతా ఉంది. అది అంతేగాని డెవలప్మెంట్ లో సీతక్క గారు ఎంతో కొంత పర్వాలేదు ఇప్పటి వరకు. అది